అందరికీ సామాజిక ఉద్యమాభివందనాలు. మిత్రులారా, పెద్దలారా, సామాజిక ఉద్యమకారులారా, సంఘ సభ్యులారా, నాయకులారా, శ్రేయోభిలాషులారా, సెప్టెంబర్ 14, 15, 16 3 రోజుల పాటు 1000 నుంచి 1200 మంది సభ్యులు, నాయకులు, కార్యకర్తలతో విశాఖపట్నంలోని అంబేద్కర్ భవన్లో మూఢనమ్మకాల నిర్మూలన సంఘం జాతీయ మహాసభల్ని జరుపుతున్నాము. ఈ కార్యక్రమ నిర్వహణకి ప్రతి ఒక్కరి భాగస్వామ్యాన్ని కోరుతున్నాము. మన ప్రతి సభ్యుడు, ప్రతి నాయకుడు ఈ ఆలోచనలు వర్ధిల్లాలని కోరుకునే ప్రతి మంచి మనిషి, సహాయపడే శక్తి ఉన్న ప్రతి వ్యక్తి తన శక్తి మేరకు ఈ ఉద్యమానికి ఆర్థిక సహాయం చేయాలని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రతి ఒక్కరు, విద్యార్థులు, నిరుద్యోగులు ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ స్వయం శక్తితో జీవించేవారు, ఉద్యోగాలు, వ్యాపారాలు చేసేవారు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండేవారు, ఆర్థికంగా కాస్తో కూస్తో స్థిరపడిన వారు ఈ ఆలోచనని బతికించాలి, విస్తరించాలి, ఈ సమాజం మార్పులో భాగస్వామ్యం కావాలి అని ఆలోచించే ప్రతి చైతన్యవంతుడు, విద్యావంతుడు, ఆలోచనపరుడు మూఢనమ్మకాల నిర్మూలన సంఘం నిర్వహించే ఈ జాతీయ మహాసభలకి మీ కాంట్రిబ్యూషన్ అందించి సహకరించాలని, ఈ కార్యక్రమ విజయవంతంలో మీరు భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా ఆహ్వానిస్తున్నాను. మర్చిపోకుండా మేము మా నెలల తరబడి సమయాన్ని, రోజుల తరబడి సమయాన్ని, మాకు తెలిసిన విషయాన్ని, ఈ సమాజంలో ఉన్న అజ్ఞానాన్ని, అంధకారాన్ని, కులమత మూఢ విశ్వాసాలని తొలగించడానికి ఇస్తున్నాము. ఆ క్రమంలో మా ఉద్యోగము లేదా వ్యాపారము లేదా వచ్చే ఆదాయాన్ని వదులుకొని సమాజ చైతన్యం కోసం మా శక్తి మేరకు మేము పాటుపడుతున్నాం. నా జీవిత భాగస్వామి సుజాత గారు కూడా పెద్ద ఎత్తున సహాయం చేస్తున్నారు. మీరందరూ కూడా సహాయం చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఇప్పటికే 911 మంది మేము సభలకు వస్తున్నామని స్వయంగా ఫోన్ చేసి పేరు నమోదు చేసుకున్నారు. మరి మీకు తెలుసుగా, ఇవి పూర్తిగా మూఢనమ్మకాల నిర్మూలన సంఘం అంతర్గత సమావేశాలు. మన సభ్యులు, మన నాయకులు, మన కార్యకర్తలు, క్రియాశీలక వ్యక్తులు, మన భావాజాలంతో ఉండి మనతో కలిసి పనిచేసేవారు మాత్రమే పాల్గొనే సమావేశాలు. బహిరంగ సభలు కాదు, బయట జరిగే సమావేశాలు కావు, రోడ్డు మీద మీటింగులు కావు, లేదా ఎవరో ఒకరు వచ్చి కూర్చుంటే బాగుంటుందనే ఉమ్మడి కార్యక్రమం కాదు. ఇది సంఘ కార్యక్రమం. సంఘ నిర్మాణాన్ని చూపించడానికి, చైతన్యాన్ని చూపించడానికి, బలగాన్ని చూపించడానికి, మన వారందరిలో స్ఫూర్తిని నింపడం కోసం జరుపుతున్న సమావేశాలు. మరి మంచి వక్తలని, మేధావులని, విద్యావంతులని, కవులను, రచయితలను, సామాజిక ఉద్యమకారులను, శాస్త్రవేత్తలను, సాంస్కృతిక రంగంలో ప్రముఖులను ఆహ్వానించుకొని చాలా గొప్పగా, ఉన్నతంగా, అర్థవంతంగా జరపడానికి మాకున్న గత అనుభవము, మాకున్న పరిచయాలతో, చక్కటి ప్రణాళికతో అత్యంత పొదుపుగా నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నాం. మరి నా యూట్యూబ్ సబ్స్క్రైబర్సు, నాతో పాటు స్నేహం కలిగిన వాళ్ళు, పరిచయం ఉన్నవాళ్ళు, లేదా ఈ భావాజాలంకు సహాయం అందించాలి, నేను కూడా ఇందులో భాగస్వాములు కావాలనుకునే వారందరూ తప్పకుండా మీ వంతుగా ఆర్థిక సహాయం అందించాలని కోరుతున్నాం. కింద ఇచ్చినటువంటి ఈ ఫోన్ నంబర్కి ఫోన్పే ద్వారా, గూగుల్ పే ద్వారా లేదా బ్యాంక్ అకౌంట్ ద్వారా అందించాలని కోరుతున్నాం. మీరిచ్చే ఒక్క రూపాయి కూడా మా వ్యక్తిగతంగా, మా కుటుంబం కోసమో లేదా మా ఎదుగుదల కోసమో, మా సౌకర్యాలు, వినోదాలు, విలాసాల కోసమో, జల్సాల కోసమో, అర్థం లేని వాటి కోసమో ఏమాత్రం ఖర్చు పెట్టం. నమ్మకంతో సహాయం చేయాలని, మీ భాగస్వామ్యం కావాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. మరో మంచి విషయం, ముఖ్య విషయం, మన కార్యకర్తలంతా మన కార్యక్రమ నిర్వహణ ఖర్చులు తగ్గించడం కోసం నోట్బుక్ వాళ్ళే తీసుకొచ్చుకోవాలి, పెన్ను వాళ్ళే తీసుకొచ్చుకోవాలి. అలాగే మనం రూములు ఏసీ గదిలో లేకపోతే భవనాల్లో పెట్టం కాబట్టి, కామన్ హాల్స్ ఉంటాయి కాబట్టి 2 దుప్పట్లు ఎవరికి వాళ్ళు తెచ్చుకోవాలి. గతంలో సమావేశాలు జరిగినప్పుడు మనం బ్లాక్ టీషర్ట్ సంఘం తరపున ఇచ్చాము. ఇప్పుడు ఎవరికి వాళ్ళే టీషర్ట్స్ కానీ, షర్ట్స్ కానీ వాళ్ళే తెచ్చుకోవాలని చెప్పాము. అలాగే వాటర్ బాటిల్ కూడా తెచ్చుకోవాలి. మరీ ముఖ్యంగా ఏ సంఘం సాహసించినట్టుగా తినే ప్లేట్ని మీ బ్యాగులో పెట్టుకొని అది మన స్వాభిమాన సింబల్గా తీసుకొని రావాలని పిలుపునిచ్చాం. వాటన్నిటిని పాటిస్తూ నాకు ఈ సంఘం అంటే ఇష్టం, ఈ సంఘంతో కలిసి పనిచేస్తానని చెప్పి సుదూరంలో విశాఖపట్నంలో ఉన్నప్పటికీ 3 రోజులు కేటాయించుకొని ఇప్పటికీ ఒక 500-600 మంది ట్రైన్ రిజర్వేషన్ చేసుకొని మాకు టికెట్లు పెట్టారు. మరి అవి ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి. ఎక్కడైనా ఏ సమావేశమైనా మీకు తెలిసే ఉంటుంది,
ఒక కమిటీ వేసుకొని చందా బుక్ కొట్టుకొని తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారిని రాసుకొని సహాయం తీసుకొని ఆ కార్యక్రమాలు నిర్వహించుకుంటారు. మరి మనము అలా ఒక 10 మందిని కలిసి ఒక బుక్ కొట్టించి ఆ ప్రముఖుల దగ్గరకో వ్యక్తుల దగ్గరకో వెళ్ళి వాళ్ళు ఇచ్చే డబ్బుల్ని అందులో రాసుకొని ఆ చీటీ వారికి ఇచ్చి తిరిగి మళ్ళీ లెక్కలేసుకొని ఈ సహాయం తీసుకోవడం కోసం మళ్ళీ ఖర్చు పెట్టడం లాంటివి జరుగుతూ ఉంటాయి. మనం అలా కాకుండా ఈ రోజు నుంచి మన సభలు జరిగే రోజు వరకు నేను నా బ్యాంక్ అకౌంట్ని, నా ఫోన్ నంబర్ని ఉద్యమానికే ఇస్తున్నాను. ఆ తర్వాత కూడా నా జీవితంలో నా చేతికి వచ్చే ప్రతి రూపాయి సమాజ చైతన్యం కోసమే ఖర్చు చేస్తాను. ఆ విషయం మీ అందరికీ తెలిసిందే. మరి మా పట్ల నమ్మకం ఉన్నవారు ఈ సంఘం నిలబడాలని, గొప్పగా జరగాలని, ఇది నిర్మాణాత్మకంగా సంఘ సంస్కరణ కోసం పనిచేయాలని, బుద్ధుడు, పూలే, పెరియార్, బసవన్న, నారాయణ గురు లాంటి వాళ్ళ ఆలోచనల్ని ఈ సమాజంలో స్ప్రెడ్ చేయడానికి ఇది నిలబడాలి అని అనుకునే ప్రతి ఒక్కరూ మీ సహాయాన్ని అందించండి. మీ సంఘంలో, అలాగే మీ గ్రామంలో, అలాగే మీ ఉద్యోగ బృందం గ్రూపుల్లో, లేదా మన పూలే అంబేద్కర్ ఆలోచనతో, పెరియారు, భగత్ సింగ్ ఆలోచనతో పనిచేసే ఆయా గ్రూపుల్లో, ఆయా టీముల్లో కూడా రాని వాళ్ళు కూడా మీ వంతుగా మీ కాంట్రిబ్యూషన్ అందించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. ఇట్లు మీ సోదరుడు డాక్టర్ బైరి నరేష్. మీకు తెలుసుగా, నాపై ఎన్ని కేసులైనా, ఎన్ని కోట్లకు పేషీలలో తిరుగుతున్నా, ఎన్ని వేలాది రూపాయలు నేను అక్కడ నామినీ పెట్టుకున్నా, ఎన్నో బెయిల్ కోసం షూరిటీలు పెట్టినా ఆ డబ్బులన్నీ నా జీవిత భాగస్వామి సుజాత సంపాదించిన డబ్బులే ఖర్చు పెట్టుకున్నాను. ఎవరి ఆర్థిక సహాయం అడగలేదు. అలాగే ఇప్పుడు ఇది ఉద్యమ అవసరం కాబట్టి అందరికీ మంచి భోజనం ఏర్పాటు చేయడం కోసం, మంచి వసతి ఏర్పాటు చేయడం కోసం, హాలు కోసం, అలాగే అక్కడ ప్రాథమిక అవసరాల కోసం మీ అందరి భాగస్వామ్యం కోరుతున్నాం. ఎందుకంటే బుక్ పట్టుకొని ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి స్వాభిమానాన్ని చంపుకొని అడగలేక వాళ్ళు మోమాటానికి రాసి ఆ తర్వాత మళ్ళీ రాపు అనడమో, మళ్ళీ మనం వెళ్ళడమో, వాళ్ళు ఇవ్వడమో ఇవ్వకపోవడమో, ఇదంతా ఒక ప్రసంగం. అదే ఈ సోషల్ మీడియాలో అయితే నచ్చకపోతే స్కిప్ చేయి, ఎస్ నేను ఇవ్వాలి అని అనుకుంటే మీ అంతటా మీరే వాలంటీర్స్గా ఇవ్వండి అని ఈ సందర్భంగా కోరుతున్నాను. మర్చిపోకండి, అనునిత్యం సమాజంలోనే ఉంటాం. సమాజంలో ఎక్కడ అన్యాయం, అక్రమం, దుర్మార్గం, అమానుషత్వం, అజ్ఞానం, అసమానతలు, మూఢనమ్మకాలు, ఇలా సామాజిక రుగ్మతలపై ఏది జరిగినా మూఢనమ్మకాల నిర్మూలన సంఘం నిర్మాణాత్మకంగా మాదైన పాత్ర మేము పోషిస్తామని కోరుతూ, ప్రతి కార్యకర్త, నాయకుడు క్రౌడ్ ఫండింగ్లో భాగస్వాములై మన సంఘం కోసం ఆర్థిక వనరులు సమీకరించాలని, ఎవరిని కూడా బలవంత పెట్టొద్దు, బతిమిలాడొద్దు, అలాగే అడుక్కునేలాగా బిహేవ్ చేయొద్దు, వెంటబడి ఇవ్వండి అని అడగొద్దు. హార్ట్ఫుల్గా ఎవరు వాళ్ళ శక్తి మేరకు వాళ్ళు కూడా భారం అయిపోయి వాళ్ళు సంపాదించేదంతా ఇవ్వక్కర్లేదు, లేదా వాళ్ళ భారానికి మించింది మనకి ఇవ్వక్కర్లేదు. ఎన్నో సేవా కార్యక్రమాలు, సహాయ కార్యక్రమాల్లో భాగస్వాములయ్యే మన వాళ్ళు ఈ కార్యక్రమ నిర్వహణకి కూడా సహాయం అందించాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాను. ఇట్లు మీ సోదరుడు డాక్టర్ బైరి నరేష్, మూఢనమ్మకాల నిర్మూలన సంఘం ఫౌండర్ అండ్ నేషనల్ ప్రెసిడెంట్. కలుద్దాం.